మీరు ఇక్కడ రామ్కీ హార్మోనీలో ఉంటున్నటువంటి కొన్ని వందల కుటుంబాల సముదాయం అంతా ఒకే ఒక సీతారామ కుటుంబంలో ఉండగలుగుతారమ్మా, పరమానందంగా ఉండగలుగుతారు. ఆ భావన మనస్సులోంచి రావాలి. ఎంతసేపు నేను నాది గుడుగుడు కొంచెమని కిటికీలు కూడా లేక ఉన్నా సరే తెరవకుండా ఉన్న అపార్ట్మెంట్లో ఉంటున్నామే. నమశివాయ. కిటికీలు ఉంటాయి ఎందుకంటే వాస్తు కోసం, వాస్తు ఎందుకంటే కిటికీ కోసం. ఈ రెండిటికి అర్థం లేదు. మూసే ఉంటుంది ఎప్పుడు కిటికీ. అన్ని గదుల్లో కిటికీలు మూసే ఉంటాయి. మన బతుకులు ఎంత గొప్పవో. పైగా గాలి లేక వ్యాధులు వస్తున్నాయి, కానీ పర్వాలేదు, దీనివల్ల ఒక ప్రయోజనం ఉందండి. ఇప్పుడు ఈవేళ పత్రికలో చూశాను, 99% మంది వాయు కాలుష్యం వల్ల దెబ్బతింటున్నారు. కలుషిత వాయువు పీలుస్తున్నారట. మీరు పీల్చరు, ఎవరు కిటికీలు లేవు, గాలి రాదు, ఏం పీలుస్తారు ఇక్కడ? ఉంటే ఉంటాం, పోతే పోతాం. పీల్చేందుకు గాలి ఉంటే కదా. కిటికీ తెరిస్తే ఏదో గాలి వస్తుంది, మనం తెరవంగా. కిటికీ ఎందుకు పెట్టాం? వాస్తు అండి. 8 పెట్టమన్నారు, 8 పెట్టాం అంతే. వాస్తు ఎందుకు చెప్పారంటే కిటికీ తెరవడానికి, నేను మూసేసి కట్టెను పెట్టడానికి కాదు. ఇక్కడ కిటికీ తెరవాలి, లేదా వాస్తు ప్రయోజనం ఏంటి? ఇక్కడ మనం వాస్తున్న పిచ్చి శాస్త్రం చేసాం. మనం 8 కిటికీలు పెడితే మనకు అష్టైశ్వర్యాలు ఏం రావమ్మా? దోమలు నలులు వస్తాయి, బూడిద వస్తుంది, బూజు వస్తుంది. కిటికీ వల్ల ఆస్తులు రావడం ఏంటి అర్థం లేకుండా? మనం కష్టపడి పనిచేస్తే డబ్బులు వస్తాయి, మన మనస్సు బాగుంటే అందరూ బాగుంటారు. ఈ కిటికీ వల్ల రావడం ఏంటి? మనం బుద్ధి బూజు పట్టేసి పిచ్చి నమ్మకాలు బాగా పెరిగిపోయి మన మీద దేవుడి మీద కూడా మనకు సరైన నమ్మకం లేక, ఆత్మవిశ్వాసం పూర్తిగా లేక, ఇంకా గోడ మీద పేడ మీద మనం ఆధారపడ్డాం ఇక్కడ.